నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ సుభారాజేశ్వరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. రీసెంట్గా చిలుకూరులో జరిగింది మనం చూసే ఉన్నాము. వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి నేను రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనే ఫౌండేషన్ నేను స్టార్ట్ చేశాను, సో దానికి సపోర్ట్ చేయాలని చెప్పని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల్ని రంగరాజన్ గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. సో ఆయన అయితే అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నారు ప్రజెంట్. అసలు మరి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళ మీద న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్లీ అవకాశాలు ఉన్నాయి కాబట్టే వారిపైన ఎఫ్ఐఆర్ లాట్ చేసి ఈజ్ నవ్ ఇన్ ది రిమాండ్. సో డెఫినెట్గా యాక్చువల్లీ అంటే రంగరాజన్ గారి కంటే ముందు ఇంకో 2-3 మీద కూడా ఆయన ఇలాగా దాడికి పాల్పడినట్టుగా తర్వాత తెలిసింది. ఎప్పుడైతే రంగరాజన్ గారు బయటకు వచ్చారో అప్పుడు ఆల్రెడీ హి డిడ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ లైక్ దిస్ అని చెప్పి అప్పుడు తెలిసింది. అప్పుడు దాకా ఆ వ్యక్తి ఇలా చేశాడని ఎవరికీ తెలియదు. అవును. సో రంగరాజన్ గారికి జరిగింది మాత్రం చాలా అన్యాయంగానే చూడాలి మనం. ఎందుకంటే వారు కానీ వారి తండ్రి కానివ్వండి ధర్మ బోధన చేసేటటువంటి వ్యక్తులు, చిలుకూరుని సాక్షాత్ పరమాత్మకి కైంకర్యం చేసుకొని పరమాత్మ పాదాల్ని తాకగలిగేటటువంటి వ్యక్తి ఆ కుటుంబానికి చెందినవారు. సో అటువంటి ఒక గౌరవనీయులైనటువంటి వారికి ఇటువంటి పని చేయడం అన్నది సమంజసం కాదు. డెఫినెట్గా అది ఖండించాల్సినటువంటి విషయం. రామరాజ్యం అని చెప్తున్నారు, మరి ఇది రామరాజ్యం కాదు. ఎందుకంటే రాముడు ఎవరిని కించపరిచిన వాడు కాదు, రాముడు ఎవరిని దూషించిన వాడు కాదు, రాముడు ఎవరిని బాధ పెట్టిన వాడు కాదు. సో ఏదున్నా కూడా నీతి నిజాయితీతోనే ధర్మపదంలోనే నిర్వహించేవాడు ఏదైనా కూడా. సో డెఫినెట్గా ఇదైతే రామరాజ్యం కాదు. మరి వాళ్ళు ఎందుకు ఈ పేరుని యూజ్ చేసుకుని, అంటే దేర్ ఇస్ సమ్ హిడెన్ ఎజెండా బిహైండ్ దిస్ అనిపిస్తుంది. ఇది ఒక్కటే కాదు, వాళ్ళకి ఇంకా ఏదో డీప్ రూటెడ్ గ్రీవియన్సెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్నది ఒక ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఉట్టి రామరాజ్యాన్ని స్థాపించడానికి అయితే ఇన్ని అటాక్స్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ వీళ్ళు ఏమన్నా వేరే వర్గానికి చెందిన వాళ్ళ, ఈ సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నామనే ముసుగులోని తప్పుదోవలు పట్టించేసి ఇతరత్ర కమ్యూనిస్టులకు కానివ్వండి వాళ్ళందరికీ ఏమన్నా మంచి మాట్లాడడానికి దీన్ని చూపించడానికి ఏమన్నా చేస్తున్నారా అనేటటువంటి డౌట్ కలుగుతుంది. ఎందుకంటే సనాతన ధర్మంలోని ఎవ్వరు కూడా పెద్దల్ని కానివ్వండి లేకపోతే దైవ కైంకర్యాలకి జీవితాన్ని అంకితం చేసిన వారిని కానివ్వండి ఎవరు కూడా ఇటువంటి పని చేయరు. సో వీళ్ళు అసలు ఎవరు అన్నది అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. సో డెఫినెట్గా న్యాయపరమైనటువంటి చర్యలు అయితే తీసుకోవచ్చు కాబట్టి ఎఫ్ఐఆర్ అన్నది లాడ్జ్ చేయడం జరిగింది, వారిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్లో పెట్టడం జరిగింది. సో ద మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ అవుతుంది. ఇంకా అంటే ఎవరైతే ఇలాంటి ఆలోచనలతో ఉన్నారో, ఎందుకనంటే చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం, భారతదేశాన్ని మేము హిందువుల దేశంగా కాకుండా మా దేశంగా మార్చుకుంటాను. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇంకో వర్గానికి సంబంధించిన వాళ్ళు మేము మారుస్తాము అనేటువంటి మాటలు మనం పబ్లిక్గానే వింటున్నాం. సో ఇంత పబ్లిక్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే దాన్ని ఆలోచించకుండా పక్కన పెట్టలేం. ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ చిలుకూరు రంగరాజన్ గారికే ఇలా జరిగిందంటే అంటే ఒక రెస్పెక్టబుల్ పర్సన్కే, అంటే వారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. అవును. సో వారికి ఉన్నటువంటి వెల్ నోన్ పర్సన్, ఇప్పుడు వెల్ నోన్ కంటే కూడా అంత దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకే అటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సాధారణంగా లౌకికంగా బతుకుతున్న మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్? అవును. సో ఆయన క్రియేట్ చేయాలనుకునే రామరాజ్యంలోని తెలిసిన వాళ్ళకే రక్షణ లేదంటే ఇంకా మనలాంటి సాధారణ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇంకా ఊహించుకోలేం కూడా. అవును. థ్యాంక్ యూ సో మచ్ సుభారాజేశ్వరి గారు.